పోతన భాగవతము వరాహావతారం సనకాదుల శాపమును మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. వారించిన వారలు బృందారకు లిఖించుచుండ దారుణ పటురోషారుని తాంబకులైరొద వారించుచు వారున చటి వారును వినగన్. వారించిన వారలు బృందారకు లిచ్చుచుండ దారుణ పటురోషారుని తాంబకులైరొద వారించుచు వారు నచటి వారును వినగన్. అలా జయ విజయులు సనకాది యోగులను అడ్డగించగా సనకాదులు కోపంతో ఇరుపెక్కిన కన్నులు గలవారై దేవతలు చూస్తుండగా కలకలాన్ని వారిస్తూ అక్కడున్న వారంతా వింటూ ఉండగా ఇలా అన్నారు. పరముననంత భక్తి పరిపాలు సువృత్తము నిష్ఠునీశ్వరేశ్వరు భజయింపగోరియ నివారణ నిందరుదేర నిచ్చలున్. భరితముదాత్ములై కొలవ భాయక తద్భజనాంతరాయ తత్పరమతి మాకుని పుడరిపడ్డ దురాత్ముల నీడు గంటిరే. పరాత్పరుడు అనంతుడు భక్తజన పాలకుడు దీనబంధువు ప్రియతముడు సర్వేశ్వరుడు అయిన విష్ణువును సేవించడానికి మేము ఎప్పుడూ నిరాటంకంగా ఇక్కడికి వస్తూ సంతోషంగా అతనిని ఆరాధిస్తూ ఉంటాము. అటువంటి మమ్మలను అడ్డగించి మా సేవకు ఆటంకం కలిగించిన ఈ దుర్మార్గులను మీరు చూశారు కదా అని ఈ పద్య భావం ఇంకా ఇలా అంటూ ఉన్నారు. ఇలా పలికి సనక సనందనాదులు ద్వారపాలకులైన జయ విజయులను చూసి ఇలా అన్నారు. మీరు మనస్సులలో మీ స్వామి మేలు కోరుకునేవారై మోసగాళ్లైన ఇతరులు భగవంతుని మందిరములోకి ప్రవేశిస్తారేమో అనే అనుమానంతో కొందరిని రానివ్వడం, కొందరిని అడ్డగించడం ద్వారపాలకుల ధర్మంగా భావించి కపటం లేని మమ్మల్ని అడ్డగించారు. ప్రశాంతము దివ్యము శుభకరము అయిన ఆకారం కలిగిన వాడు, ఎవరితోనూ విరోధం లేనివాడు, సమస్త విశ్వం తనలో ఇమిడి ఉన్నవాడు అయిన భగవంతుడు ప్రాప్యం ప్రాపకం ప్రాప్తి అనే భేదాలు లేనివాడు కనుక మహాకాశంలో ఘటాకాశం పటాకాశం వేరువేరుగా లీనమై ఉన్నట్టు తోచే విధంగా విద్వాంసులు ఆ మహాత్ముని అందరిలోనూ ఆత్మరూపంలో అభేదంగా దర్శిస్తారు. అంతేకాక లోకంలో రాజులు దోషులైన సేవకులను దండించినట్టు భగవంతుడు మిమ్మల్ని దండిస్తాడేమో అనే భయంతో మమ్మల్ని అడ్డగించామని భావించారేమో. భూసురులమైన మాకు వైకుంఠాధిపతి అయిన భగవంతునికి భేదం లేదు కనుక అనుమానించవలసిన పని లేదు. ఇది తెలిసి కూడా మందబుద్ధులై మమ్మల్ని అడ్డగించి చెయ్యరాని పని చేసి మా శాపానికి అర్హులయ్యారు. కావున కామ క్రోధ లోభాలనే శత్రుగుణాలతో అనగా అరిషడ్వర్గాలు కామం క్రోధం మోహం లోభం మదం మాత్సర్యం అనేటువంటి శత్రుగుణాలతో భూలోకంలో పుట్టండి అని సనక సనందాదులు జైవిజులకు శాపం ఇచ్చారు అని ఈ పద్య భావం. ధన్యవాదం.